ప్రాజెక్ట్ ఇదంతా సోలార్ పవర్ జనరేషన్. సో మనం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు నేషనల్ హైవే 161 వచ్చేసినాం. ఈ ఊర్లో వచ్చేసి ఇక్కడ ఒక పెద్దది క్లాక్ టవర్ ఉన్నది. ఇది చాలా స్లోగా అనిపిస్తుంది కొనుగోలుకి. జోగిపేట ఎప్పుడో వచ్చినాము గుర్తుంటారు. ఇక్కడ కూడా ఇది మంజీరా నది అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా ప్రవహిస్తుంది. వదిలిన వాటర్ అంతా ప్రవహిస్తుంది. చూడవచ్చు, ఇది కూడా వాటర్ కష్టపడుతుంది.
మళ్ళీ ఒకసారి ఇదే మంజీరా నది పైన క్రాస్ కావాల్సి వస్తుంది. ఇంకా కూడా చూడొచ్చు వాటర్ ఎట్లా వస్తుంది అసలు. ఇక్కడికైతే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే అసలు దర్శనం కూడా చేసుకోవడానికి వచ్చేటట్లు అంతా వాటర్ అయిపోతుంది. ఒకసారి వాటర్ ఇక్కడ చూడొచ్చు వాటర్ ఇంకా తక్కువ అయింది ఇప్పుడు. సో ఇంతకుముందు అంతా పూర్తిగా ఆ మండపాన్ని వాడుతూ పోయింది వాటర్. ఇప్పుడు ఇంకా కొద్దిగా తక్కువ అయింది వాటర్. ఇది దాంట్లో ఇక్కడైతే దర్శనం చేసుకోవడానికి ఏం లేదు, ఫుల్ వాటర్ ఉంది కాబట్టి ఇక వాటర్ చాలా ఉంది. సో ఆ గుడికి పోవడానికి కూడా లేదు. అందుకే ఏం చేస్తుందంటే నేను ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాను. రిటర్న్ వచ్చేసి పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పోచారం డ్యాము. సో అక్కడ నుంచి హైదరాబాద్.
ఇక్కడ నుంచి ఒక 28.8 కిలోమీటర్స్ చూపిస్తుంది పోచారం డ్యామ్ వచ్చేసి. నాకు తెలిసి ఒక 1 o'clock కల్లా వెళ్ళిపోతాం. అదే సేమ్ రూట్, సేమ్. సో వాటర్ చూడడానికి జనాలు చాలామంది వస్తున్నారు మనలా. సో పోచారం డ్యామ్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. సో ఇంతకుముందు ఏంటంటే అటు వెళ్ళడానికి వస్తుండే, ఇప్పుడు అది వెళ్ళడానికి లేకుండా వాటర్ అంతా డ్యామ్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఓన్లీ ఇక్కడ చూడవచ్చు. మనుషులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ వర్షం, ఆ నీళ్ళల్లో వచ్చి స్నానాలు, స్విమ్మింగ్. సో ఇదంతా డ్యామ్ అన్నమాట. సో నాకు తెలిసి మొన్నటి వరకు ఇక్కడ దాకా వచ్చుంటుంది వాటర్. ఇది ఒక పక్కన గండి పడ్డది అన్నట్టుగా న్యూస్లో చూడడం జరిగింది. అది అఫ్కోర్స్ ఈ కార్నర్ కావచ్చు. అక్కడికి వెళ్ళడానికి కూడా లేకుండా కట్ అయిపోయింది మొత్తం. చూద్దాం ఇప్పుడు. చూద్దాం వెళ్ళగలుగుతాము. సో ఇదన్నమాట పోచారం డ్యామ్. ఇక్కడ నుంచి శాంక్చురీకి వెళ్ళడం బెటర్. ఇక్కడ ఒక 1 hour 2 hours స్పెండ్ చేయొచ్చు.
టికెట్లు టికెట్స్ ఆడనా పోవడం ఎటు అటేనా ఇటా ఎక్కడ తీసుకోవాలి మరి ఎంట్రన్స్ ఎట్లా పోవడం బైక్ సౌండ్ తక్కువ కనిపిస్తుంది సార్ బైక్ సౌండ్కు తక్కువ కనిపిస్తుంది బైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది కదా సార్ తక్కువ కనిపిస్తాయి ఎనిమల్స్ అనేది మీరు వెళ్తామంటే వెళ్ళండి ఒక్కరికి ₹100 టికెట్ ప్రైజ్ మన ఉంటుంది అమౌంట్ కట్టేసి వెళ్ళండి కానీ తక్కువ కనిపిస్తుంది సౌండ్ ఎక్కువ వస్తుంది కదా సార్ అచ్చా బైక్ సౌండ్ ఎక్కువ వస్తుంది అంటున్నావా ఎనిమల్స్ అనేది డిస్టర్బ్ అయ్యి కొంచెం తక్కువ కనిపిస్తుంది మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చా 4.5 కిలోమీటర్ ఉంటుంది కానీ మన వర్షానికి రోడ్ ఉడకపోయింది సార్ సగం వరకే వెళ్ళేసి వస్తాం సార్ ఇప్పుడు బైక్ మీదనా నడుచుకుంటా కూడా బైక్ పైన సగం వరకే వెళ్ళి రావచ్చు ఓకే ఎంత టికెట్ ఒక్కరికి 100 ₹20 ఉంది అది ఎడ్యుకేషన్ సెంటర్ సార్ పిల్లలది ఇన్వాల్వ్మెంట్ ఇది టికెట్ ఇస్తావా నాకు అదే సార్ చార్జర్ ఇప్పుడు పెట్టేసాం సార్ అంటే మామూలుగా ప్రింటెడ్ టికెట్ ఇస్తావా లేక ఏమైనా రాసి ఇస్తావా ఆన్లైన్ టికెటే ఉంటుంది కానీ ఛార్జింగ్ కరెంట్ రావట్లేదు ఆల్రెడీ ఇమ్యులేటర్ ఉంది ఇమ్యులేటర్ చార్జ్ చేసి ఇప్పుడు ఛార్జర్ పెట్టేసిన వాళ్ళు వచ్చారు ఇప్పుడే వాళ్ళకు కూడా ఛార్జరే కావాలంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసేసిన అవుతుందా ఇప్పుడు అవుతుందా అయినాకనే పనిలేము ఇదేనా కౌంటర్ ఇదేనా ఇదే కౌంటర్ కానీ ఇక్కడ కరెంట్ అవైలబుల్ చేస్తారు అక్కడ ఇమ్యులేటర్ ఉంది ఆడ తీసుకోవాలి వచ్చి ఇక్కడనే తీసుకోవాలి సార్ తీసుకొస్తారు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయితే ఒక 1 పాయింట్ అయితే మస్తు అయితే నో ప్రాబ్లం వెయిట్ చేస్తాను నేను తీసుకొస్తే నేను టికెట్ తీసుకొని పోతా సో మనం ఇప్పుడైతే ఈ జింకల అభయారణ్య కేంద్రం వెళ్తున్నాం లోపలికి వెళ్తున్నాం సో నేను వచ్చేసి వేరే వెహికల్ మీద వెళ్తున్నా నా ఓన్ వెహికల్ అయితే చాలా డిస్టార్షన్ ఉంది సో ఈ జంతువులు అనేటివి భయపడతాయి అనే ఉద్దేశంతో ఒక 4.5 కిలోమీటర్స్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది సో వచ్చేసి అడవిలో 4.5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాము గేట్ వేయాలి ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను రావడం జరిగింది కానీ లోపలికైతే నేను రాలేదు యాక్చువల్గా ఇక్కడ మొత్తం చూడొచ్చు మనకు కామన్గా కనిపించేది అడవిలన్నీ కోతులే తర్వాత ఇంకేమన్నా కనబడితే జంతువులు కనబడతాయి ఇక్కడ వచ్చేసి జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఇది సో చూడొచ్చు అంతా బాగా దట్టమైన అడవి ఇక్కడ నైట్ క్యాంపింగ్ కూడా చేయడానికి ఉంది బట్ నైట్ క్యాంపింగ్ ఏంటంటే అది డ్యామ్ దగ్గర మినిమం ఒక 25 మెంబర్స్ అనేది ఉంటే నైట్ క్యాంపింగ్ చేయిస్తారని చెప్తున్నారు వీళ్ళు నైట్ క్యాంపింగ్ ఉంటే ఫుడ్ అదంతా సో జింకలు కనబడుతున్నాయి ముందున పరిగెత్తుతున్నాయి అదిగా శబ్దానికి కనబడుతున్నాయి కదా సో ఇదంతా లోపల ఒక స్ట్రెచ్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట ఇట్లా చూడడానికి వన్యప్రాణులను చూడడానికి ఒక 4.5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇక్కడ చూడొచ్చు జింకలు ఇక్కడ కనబడుతుంది చాలా ఉన్నాయి ఇక్కడ అయితే పిల్లలు
సో మంచి న్యాచురల్గా బర్డ్స్ సౌండ్స్, సన్న ఆ పురుగుల శబ్దం అనేది వినబడతా ఉంది. సో మళ్ళీ ఒక విలేజ్ కైండ్ ఆఫ్ ఆ అట్మాస్ఫియర్, ఆ వాయిస్తోనే ఆ వైబ్స్ వచ్చేస్తుంటుంది. సో బర్డ్ వాచింగ్ కూడా చేయొచ్చు. అది చిలుకలు, చిన్న చిన్న పిట్టలు, అదే బర్డ్ వాచింగ్కి కూడా ఇందులో ఏరియా ఉంది, బర్డ్ వాచింగ్ కూడా ఉందన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఎంతసేపు కవర్ చేయగలుగుతామని చూద్దాం మనం. ఇదంతా వర్షం వచ్చి ఇదంతా కట్టకపోయింది రోడ్డు. చూడొచ్చు నెమళ్ళ సౌండ్, అదిగో జింకలు మన వెహికల్స్ సౌండ్కి అవి పరిగెత్తుతున్నాయి. సో జింకలు ఏంటంటే న్యాచురల్గా వాటికి చాలా చెవులు చాలా షార్ప్ ఉంటాయి అన్నమాట. చిన్న శబ్దం కూడా అవి వినగలుగుతాయి. సో అందుకే అంత ఫాస్ట్గా పరిగెత్తుతున్నాయి అవి. సో ఇవన్నీ ఈ సోలార్ ప్యానెల్స్ లైట్స్ కోసమా? అచ్చా, సోలార్ ప్యానెల్స్ అనేవి ఇక్కడ బోర్ కోసం పెట్టారు అనమాట. బోర్ ఉన్నాయి. ఈ బోర్ వల్ల ఉపయోగం ఏముంది? వాటర్ సప్లై జంతువులకి. సమ్మర్లో జంతువులకి నీళ్లు తాగడానికి అనేది మనకు ఇక్కడ అంతా న్యాచురల్ సోర్సెస్ అన్నీ డ్రై అయిపోతాయి కాబట్టి సో బోర్ నుంచి ఆ వాటర్ వచ్చి ఇక్కడ ఈ కాలువలలో పాండ్లలో నింపుతారనమాట. సో జంతువులు అవి దాహమైనప్పుడల్లా వచ్చి తాగడం, వాటిలలో కొద్దిగా మరీ టెంపరేచర్ భరించలేనంత ఉంటే దాంట్లో స్నానం చేయడం అట్లా చేస్తాయి అన్నమాట జంతువులు. ఫారెస్ట్లో వచ్చి మనం ఇంత అర్బన్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఇట్లా వీకెండ్లను ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫారెస్ట్ ఇట్లా గ్రీనరీలోకి వస్తే అది ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. పరిగెత్తుతుంది, రోడ్ క్రాస్ చేస్తుంది. సో వీటికి ఏంటంటే సెన్సెస్ చాలా చాలా షార్ప్గా ఉంటాయి. వీటి సెన్సెస్ మన సౌండ్ని కొన్ని మీటర్ల దూరం నుంచి అవి షార్ప్గా అబ్జర్వ్ చేయడం, వినడం జరుగుతుంది. పరిగెత్తుతుంది అది మళ్ళీ. స్టేట్లో సో యాక్చువల్గా నెమళ్ళు అనేటివి ఒక్కటే అనేది ఉండదు. ఇవి కొద్దిగా సంఘజీవులే, ఇవి గుంపుగా ఉంటాయి కోతులలాగా. ఇవన్నీ కనబడడం లేదు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అంత గుంపు. సో ఈ జింకలు కూడా అంతే, కంప్లీట్గా గుంపు లాగానే ఉంటుంది. అక్కడ చూడవచ్చు, అక్కడ కనబడుతున్నాయి, పరిగెత్తుతున్నాయి రెండు, అది పరిగెత్తుతున్నాయి అక్కడ. కాలువ వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా ఇందులో నుంచి వారేటట్టు ఉంది కాలువలో. జంతువులకు తాగడానికి పనిపిస్తుంది అన్నమాట వాటర్. పక్షుల శబ్దం కూడా వినొచ్చు.
ఒకప్పుడు ఉడుము అంటే ఎంతమందికి తెలుసో మీరు కామెంట్లో చెప్పండి. ఒకప్పుడు ఏంటంటే ఉడుము నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నటువంటి చిన్న స్టోరీ ఏంటంటే ఉడుముకు ఎన్ని ఏనుగులు పట్టి గుంజినా కానీ అది వదలదంట, అంత పవర్ ఉంటుందంట. అయితే యాక్చువల్గా మన శివాజీ మహారాజ్ ఎప్పుడైతే తానాజీ మాలుసురేకు కొండానా దుర్గును దాని మీద దండయాత్ర చేయమన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కొండానా దుర్గుకి ఈ ఉడుములను కట్టే పైకి ఎక్కిరని చెప్పేసి స్టోరీలో విన్నా నేను. అఫ్కోర్స్ మనం ఎప్పుడైతే కొండానా దుర్గ్కి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు నేను కంప్లీట్గా ఇది నేను గూగుల్ కావచ్చు లేకపోతే ఎక్కడన్నా చదివిన స్టోరీ కావచ్చు కంప్లీట్గా చెప్తాను. అఫ్కోర్స్ ఉడుము కనబడ్డదని చెప్పేసి నేను అది చెప్తా ఉన్నాను. సో టాపిక్ డైవర్ట్ చేయడంగా నేను ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడాలి. సో అదే అనమాట, ఇక్కడ న్యాచురల్గా చూడవచ్చు పుట్టలు కూడా ఉన్నాయి, పాములకు వచ్చే పుట్టలు. సో పెద్ద పుట్టలు వాటర్ ఇట్లా ఉండడానికి వాటికి జంతువులకి చిన్న చిన్న పాండ్స్. సో ఇదంతా ఫారెస్ట్ న్యాచురల్గా ఉంది. కానీ ఎప్పుడైతే మనిషి అడుగులోకి అడుగు పెడతాడో మీరు ఎక్కడైనా చూడవచ్చు, ఎంత దట్టమైన అడుగైనా ఒకసారి మనిషి వెళ్ళి రాగలిగిండు అంటే అది ఎప్పుడైనా దాని న్యాచురాలిటీని కోల్పోతుంది. మానవుడు ఎప్పుడు అడుగు పెట్టినా కానీ అది అంతా దాన్ని పాడు చేయడమే జరుగుతుంది తప్ప దాన్ని జాగ్రత్తగా ఉంచాలనే ఆలోచన ఎప్పుడు ఉండదు. ఇది మనిషికి ఉన్న సైకాలజీ. అఫ్కోర్స్ నేను మనుషుల్ని తప్పు పట్టడం లేదు. అక్కడ కనబడుతున్నాయి, ఆ దూరంలో కనబడుతున్నాయి. కన్నా 100 వరకు బయటకు అవి భయంతో పరిగెత్తుతున్నాయి. సో చూడవచ్చు, అదే అక్కడ కనబడుతుంది. ఈవినింగ్ టైంలో అయితే మ్యాక్సిమం ఒక 60 నుంచి 100 వరకు కనిపించే అవకాశం ఉంటుంది. కార్ ఉంటే అవైలబుల్ 100 వరకు కనిపిస్తుంది. సేమ్ గ్రాస్ కలర్ అయిపోయేసరికి ఏర్పడలు చేస్తారంట. అదే యాక్చువల్గా వీటికి ఎందుకు అట్లాంటి కలర్ ఉంటుందంటే ఈ గడ్డిలో అవి క్రూర జంతువులు ఏమైనా చంపడానికి వచ్చినప్పుడు క్యామోఫ్లాజ్ అన్నమాట, అంటే అవి కనబడకుండా ఉంటాయి అన్నమాట. అందుకని ఆ కలర్ అనేది ఉంటుంది. అక్కడ ఒకటి ఉన్నది పెద్దది, అది పరిగెత్తుతున్నది. మన శబ్దానికే అవి పోతున్నాయి. ఇది చూడొచ్చు, ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. అక్కడ పరిగెత్తున్నాయి, ఇక్కడ కనబడుతున్నాయి. కోతి కూర్చొని ఉంది ఇక్కడ చెట్టు మీద. సో ఇదంతా ఏంటంటే యాక్చువల్గా దీని రెజల్యూషన్ తక్కువ ఉంటుంది. గోప్రోతో తీయలేకపోయినా నేను బ్యాటరీ అయిపోవడం వల్ల. సో కొద్దిగా వీటికి మనుషులు వస్తూ ఉంటే చూస్తూ ఉంటే వీటికి కూడా కొద్దిగా అలవాటు అయిపోయాయి, అట్లే నిలబడి చూస్తున్నాయి. లేకపోతే అవి ఉండవు మనుషులను చూస్తే. సో ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న, అంటే ఇది నాకు కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి విన్నా నేను, జింకలు కోతులు అనేటివి ఒకటే దగ్గర ఉంటాయి అనేది ఒక, అంటే నేను ఎక్కడో చదివిన చిన్నగా ఉన్నప్పుడు. ఎందుకోసం ఒక దగ్గర ఉంటాయంటే యాక్చువల్గా పులి ఎప్పుడైతే వేటాడడానికి బయలుదేరుతుందో అది ఇన్ఫ్రా సౌండ్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అయితే ఆ సౌండ్స్ ఏంటి అంటే అవి చాలా భయంకరంగా ఆ సౌండ్స్ ఉంటాయి. అది అఫ్కోర్స్ మనుషులకు వినబడవు. అవి కోతికి ఏంటంటే కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి.
జింకకి ఏంటంటే చెవులు చాలా షార్ప్గా ఉంటాయి. అయితే జింక ఏం చేస్తుంది అంటే ఆ కోతి ఏమో పైన చెట్టు పైన ఉండి అది పూర్తిగా తినదు, ఏ తిండి కూడా పూర్తిగా తినదు కోతి అనేది. అది ఏం చేస్తుంది, సగం దీని కింద పడేసినప్పుడు జింకలు ఏం చేస్తాయంటే అవి కింద ఉన్నటువంటి పడేసినటువంటి జింకలు తినుకుంటూ అవి ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే జింకకు చెవులు చాలా షార్ప్గా ఉంటాయి. అయితే ఈ ఇన్ఫ్రాసౌండ్స్ ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తుందో పెద్ద పులి, ఆ సౌండ్స్ అనేటివి దానికి వినబడ్డప్పుడు అది భయంతో పరిగెత్తి అది దాక్కుంటుంది అనమాట. సో దాన్ని చూసి కోతులు అనేటివి జాగ్రత్త పడడం జరుగుతుంది, పులి వస్తుందని. అది పులి శబ్దం చేయకుండా వస్తే ఏమవుతుంది అంటే కోతికి కనబడుతుంది. కోతి కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి కదా, సో కనిపిస్తుంది అనమాట. కనిపిస్తే కోతి ఏం చేస్తుంది అంటే అది ఒకలాంటి భయంకరమైనటువంటి ఒక ఇది రిలీజ్ చేస్తుంది, అంటే పరిగెత్తి అది దాక్కోవడము, ఏదో జాగ్రత్త పడడం. సో అప్పుడు ఏమవుతుంది అంటే జింకలు పరిగెత్తి దాక్కుంటాయి అనమాట. ఇది నేను ఎక్కడో చదివిన చిన్న ఉన్నప్పుడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అఫ్కోర్స్ నాకైతే తెలియదు, బట్ వినడానికి చూడడానికి కూడా ఆల్మోస్ట్ అది సేమ్ ఉంది. ఎందుకంటే ఎక్కడ జింకలు ఉన్నాయో అక్కడ కోతులు ఉన్నాయి. సో ఇది వచ్చేసి అక్కడ మనం వాటర్ వైపు వెళ్తున్నాము. ఇదంతా వాటర్ ఉంది. సో రిజర్వాయర్ దిక్కు అన్నమాట ఇది. ఇక్కడ మీకు బటర్ఫ్లైస్, చిన్న చిన్న పక్షులు, బర్డ్ వాచింగ్ ఏరియా అనేది ఇదేనట. సో ఇక్కడ మీరు చూడవచ్చు చిన్న చిన్న పక్షులు ఇవన్నీ ఎగురుతూ ఉన్నాయి. సో ఇది చూడవచ్చు. అదే ఇదిగో ఇక్కడ రాసి కూడా ఉంది బర్డ్ వాచింగ్ ఏరియా అని. సో ఇదన్నమాట ఇదంతా. ఇది పొద్దున్న ఎన్నింటికి ఓపెన్ చేస్తారు? 9:30, 10 సార్. ముందు చేయరా? ఎందుకంటే బర్డ్ వాచింగ్ కొద్దిగా ముందు 6-7 o'clock అయితే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ అయితే మళ్ళీ 5కి మీరు క్లోజ్ చేస్తారు కదా. ఈవినింగ్ కూడా బాగుంటుంది, కానీ ఈవినింగ్ మళ్ళీ కొద్దిగా లేటుగా ఉంటే బాగుంటుంది. సో ఇవన్నీ పాదాల గుర్తులు చూడవచ్చు. ఇవన్నీ జింకలు, పక్షులు. ఇది ఏ నది వస్తుంది ఇక్కడ? మంజీరా నది, రిజర్వేర్ సార్, పోచారం రిజర్వేర్ సార్ ఇది. నది అనేది ఒక 2 బావులు ఉంటాయి సార్. రాజపేట బావు ఒకటి ఉంటుంది, అటు లింగంపేట బావు ఒకటి ఉంటుంది. 2 బావులు వస్తాయి. అచ్చా, వాగులు వస్తాయి. అయితే అదే ఇంట్లో మొసళ్ళు ఉన్నాయా? లేవు సార్, ఇంట్లో లేవు కదా. మంజీరా నదిలు ఉంటాయి మొసళ్ళు అనేటివి, ఇక్కడ ఇందులో లేవు. అక్కడ జింకలు చూడవచ్చు, చాలా ఉన్నాయి. ఇక ఇది చూడవచ్చు. ఇది వచ్చేసి ఏంటిదంటే, ఇది ఎంతమందికి తెలుసు అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి. యాక్చువల్గా ఇది ఏంటిదంటే మారేడుకాయ. దీన్ని పత్రిని మనము శివునికి పూజ చేయడం జరుగుతుంది. సో చెట్టు ఇదే అన్నమాట, మారేడు చెట్టు. సో దీని ఆకులు చూడవచ్చు, అన్నీ 3 ఉంటాయి. ఒక్కొక్క దగ్గర 3 ఉంటాయి ఆకులు. సో ఇది మారేడు చెట్టు. మనం శివుడికి పూజ చేసేటప్పుడు పెట్టేది ఇది మారేడు పత్రి అన్నమాట.
సో యాక్చువల్గా మన గోప్రోలో బ్యాటరీ అయిపోయి స్విచ్ ఆఫ్ అయినందుకోసమని నేను మొబైల్తో తీస్తున్న దీన్ని ఇది తక్కువ ఉంటుంది ఎట్లయినా రెజల్యూషన్. మీరు ఇక్కడ పీకాక్స్ని చూడవచ్చు, అది పరిగెత్తుతుంది ఒకటి, అది అక్కడ పరిగెత్తుతుంది కదా, పెద్ద తోకదండి. అది చూడవచ్చు. సో ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎంతవరకు ఎంట్రీ మనకు 5:30 వరకు ఎంట్రీ. 5:30 తర్వాత నాకు తెలిసి చాలా చాలా యానిమల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ వాటర్ ఉన్న ప్లేస్కి అంతా ఈ యానిమల్స్ అన్నీ వచ్చేస్తాయి నైట్. సో ఇది లాస్టా? ఇక్కడ లాస్టా ఇంకొందా? టోటల్ 4.5 సార్. వర్షం పడడం వల్ల మధ్యలో రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి మనం ఒక 1 కిలోమీటర్కి ఎక్కువ వచ్చాం సార్. అచ్చా, ఒక 1 కిలోమీటర్ వరకే రావాలి. 1 వీక్ తర్వాత కంప్లీట్ చేస్తాం సార్, వర్క్ కంప్లీట్ చేస్తాం. ఏది ఆ రోడ్ కూడా వచ్చేస్తుందా? రోడ్ కూడా కంప్లీట్ చేసేస్తాం. 4.5 కిలోమీటర్ జర్నీ చేయొచ్చు. అదే 4 వీల్ వెహికల్ అలా ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు ఒక 1.5 కిలోమీటర్సే రాగలిగినాం అనమాట. అక్కడ డ్యామేజ్ అయిందట రోడ్, అందు గురించి అని కంప్లీట్ యాక్సెస్ లేదు. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆ కంప్లీట్ 4.5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతుందో అది కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా వచ్చేటప్పుడు? ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ తేవద్దని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? కానీ ప్లాస్టిక్ మాత్రమే వేయద్దు, ఎందుకంటే ఎనిమల్స్ తింటే. అంటే తీసుకొస్తే కంపల్సరీ వేస్తారు. మేము వీక్లీ క్లీన్. ఇప్పుడు చెక్ చేయరా అక్కడ వస్తే? చెకింగ్ అనేది ఏముండదు సార్. ఇక కార్లు ఉంటుంది, ఫ్యామిలీస్ ఉంటారు, మేమేం చెక్ చేయం. అదే యాక్చువల్గా వీక్లీ క్లీన్ చేసుకుంటాం. వీక్లీ క్లీన్ చేస్తారు. ఓకే. అందుకే ఇక్కడ ప్లాస్టిక్ కనిపిస్తలేదు. అఫ్కోర్స్ ప్లాస్టిక్ అనేది అక్కడ చెక్ చేసి తీసేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్లనే అడవులన్నీ పాడవుతున్నాయి మ్యాక్సిమం. సో వెళ్దామా? సో మేము ఒక 1.5 కిలోమీటర్ రాగలిగినాం లోపలికి. సో ఇక్కడ ఏంటంటే మన ఆ రోడ్డు అనేది ఇంతకుముందు చెప్పినట్టు రోడ్డు అనేది డ్యామేజ్ అయింది వర్షం వల్ల. సో అందుకే 1.5 కిలోమీటర్స్ వరకే రావడం జరిగింది. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో రిటర్న్ మళ్ళీ ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు కంప్లీట్గా 4.5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఏదైతుందో కవర్ చేయడానికి ట్రై చేద్దాం. పరిస్థితులు అనుకూలించక రిటర్న్ అవుతున్నాం. సో ఇదంతా చూడొచ్చు, ఎంత డీప్ ఫారెస్ట్ ఇది. ఎస్, ఇది 1.5 కిలోమీటర్స్ వెళ్ళినాం అనమాట. అదే ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్. ఇప్పుడు ఒకవేళ సొంత వెహికల్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా ఈవినింగ్ అయితే తప్పిపోయారనుకో, మీరు ఎవరన్నా సెక్యూరిటీ చూస్తుంటారా? ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం మేము వెళ్తాం సార్ అలా వెహికల్లో. అలా వెహికల్లో ప్లేస్ లేకపోతే ఇక మా ఓన్ వెహికల్ తీసుకుంటాం, పెట్రోల్ ఛార్జ్ కవర్ తీసుకుంటాం సార్. బాగా కనిపించిన వాళ్ళు మాకు కాంటాక్ట్ బేసిక్ సార్. అదే కనిపించిన వాళ్ళు ఎక్స్ట్రా వాళ్ళ వెహికల్ అదే ఈవినింగ్ టైంలో బెటర్. వెహికల్ కార్ అంటే మాత్రం 100% చాలా
300. అక్కడ కూడా ఒక పికాక్ కనబడుతుంది. మనకు ఇప్పటివరకు అంతా ఈ అడవిలో చూస్తే కోతులు, జింకలు, నెమళ్ళు, ఒక ఉడుము కనబడింది. ఇంకొద్దిగా అయితే ఏమన్నా పాములు అట్లాంటివి కూడా కనబడుతుండొచ్చు. ఉన్నాయా పాములు? ఉన్నాయా ఈ అడవిలో? ఉన్నాయి సార్, కానీ ఎండ కొడితే వస్తాయి సార్ బయట. అచ్చా, వర్షం ఉంటే రాదు. వేడి ఉంటే బయటకు వస్తాయి. యాక్చువల్గా ఈ ఫారెస్ట్లో తిరగాలంటే ఎలక్ట్రిక్ బైక్ కానీ ఎలక్ట్రిక్ కార్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ ఉండదు కదా, వెహికల్ సౌండ్ రానప్పుడు జంతువులు అనేటివి చాలా కనబడతాయి అన్నమాట. ఇక మనది ఫ్యూయల్ది కాబట్టి, ఇది పెట్రోల్ బైక్ కాబట్టి ఇంత పూర్తికైన సౌండ్ వస్తుంది. సో ఇంకా మన హిమాలయన్ అయితే ఇంకా చాలా సౌండ్ వస్తుంది, అసలు జంతువులే కనబడకపోవచ్చు దాని సౌండ్కి. ఇంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో యాక్చువల్గా అది అంత సౌండ్ వస్తే పూర్తిగా అదంతా చుట్టుపక్కల ఒక 500 మీటర్స్ వరకు అది వినబడుతుండొచ్చు అనమాట సౌండ్ అది. ఇలా సీసీ కెమెరాలు ఏమన్నా ఉన్నాయా? అదే, ఎందుకంటే జంతువులు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఈ రకరకాల పక్షులు, అసలు చాలా విచిత్రమైన పక్షులు కూడా కనబడుతున్నాయి. అక్కడ చూడొచ్చు మీరు, చిన్నది ఆ చెట్టు మీద బర్డ్ ఎట్లా కొట్టుకుంటుంది, అది ఆడుతుంది. యాక్చువల్గా ఈ సౌండ్స్ కూడా వినవచ్చు, పక్షుల సౌండ్స్. ఎట్లా వస్తున్నాయి సౌండ్స్ అనేటివి. వర్షం వస్తే ఇదంతా ఫుల్ అయిపోతుంది అనమాట, నిండిపోతుంది. సో మోస్ట్లీ ఇక్కడ కూడా జంతువులు బాగా వస్తుండొచ్చు, నీళ్ళు ఉన్నాయి కాబట్టి. ఈవినింగ్ అయితే జంతువులు ఇక్కడ నీళ్ళు తాగడానికి దానికి వస్తుండొచ్చు ఇక్కడ బాగా. ఇది వచ్చేసి ఫారెస్ట్ ట్రైల్స్. మనమంతా ఫారెస్ట్ అంతా ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత తిరిగి చూసినాం, బర్డ్ వాచింగ్ కావచ్చు ఇవన్నీ. సో ఇది రెజల్యూషన్ చాలా తక్కువ ఉన్నది. సో ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నా నేను ఇప్పుడు, పోచారం నుంచి రిటర్న్ టు హైదరాబాద్.